బాలుకి అన్యాయం జరిగిందని తెలుసుకొని అతనికి అండగా నిలబడడానికి ఈ రోజు కర్నూలుకు విచ్చేసినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగనే ఈ కార్యక్రమంలో బాలుకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసినటువంటి హఫీజ్ ఖాన్ గారికి, అహ్మద్ అలీ ఖాన్ గారికి, ప్రతుల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాలుకు అన్యాయం జరిగింది, పాపం ఆయన ఆత్మహత్య యత్నం చేసినాడని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే, నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్ట్ని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాద ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమాయకుడు ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుతాంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్టో ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో, బెదిరించో, డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకు రా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతాండేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమో అంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోంట అన్నా, నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా సత్తినా ఒకటే నాయకుడే, ఒకటే చెందాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా హఫీజ్ అన్న చెప్పినాడు ఇంకాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ, ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు,
చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉన్న ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక 20 ఏళ్ళు ఈ కర్నూలు ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా పరిపాలన చేయండి తప్ప సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలాగా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా కూడా మా ఆఫీస్ అన్న కానీ, అహ్మద్ అలీ కానీ, మా మోహన్ అన్న కానీ క్లియర్ గా చెప్పినారు. ఈయన్నే కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, మట్కాలో కలెక్షన్, బెట్టింగ్లలో హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీది ఏ పనన్నా అయిపోతారు. విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొట్టాడు. పంచాయతీకి 10,000. వీళ్ళు కూడా బయట బోర్డు పెడితే సరిపోతుంది. ఇంకా లేటెస్ట్ గా మర్డర్ కేసుకి అయితే 1,00,000 రాజీకి, అటెంప్ట్ మర్డర్కి అయితే 50,000, మొగుడు పిల్లల పంచాయతీకి అయితే 20,000, సెటిల్మెంట్ ఉంటే 20-30. ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి బాలుకి ఈరోజు అన్యాయం జరిగింది. ఒక మనిషిని నాయకుడిగా తయారు చేసేది కూడా వీళ్ళే. ఆ పిల్లోడు ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతుంటే భయపడలే, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. సార్ అదే అన్న నేను చెప్పేది. వెనకపక్క చూడు, భూములు కబ్జా చేస్తున్నా టీడీపీ వాళ్లకు బుద్ధి లేదు. అమ్మ నేను చెప్పినా కదా, నా మీద ఒకటి అర్థం మనం అదే చెప్తానమ్మా. కాబట్టి వీటన్నిటిని సాధించుకొని మంచి పాలన వైపు వీళ్ళు వస్తే బాగానే ఉంటుంది. ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినాడు అన్న, నాకు ఖబర్దార్ అన్నాడు. ఇక బాగానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను ఖబర్దార్ అన్న. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు, ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటనా, పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పరులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుకోతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాన్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటుందన్న పరిస్థితి. గుడిసెలలో కూడా కోట్లు వేసుకొని బతకాలంటే కష్టం కదన్న. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఒక్క పిలుపుతో ఒక పిల్లోడికి మద్దతుగా ఇన్ని వేల మంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ ఇంత గొప్ప కార్యకర్తలు మాకు దొరికినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. Please subscribe .news.